లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మొత్తం 102 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలై, సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఉదయమే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బలగాలు మోహరించాయి. ఎన్నికలు జరుగుతున్న 102 స్థానాల్లో 1625 మంది పోటీ పడుతున్నారు. 17 రాష్ట్రాలు 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పోలింగ్లో 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 35 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్, అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కూడా కల్పించారు ఎన్నికల అధికారులు. ఈ సౌకర్యంతో ఇంటి వద్ద నుండే 16 లక్షల మంది వృద్ధులు, 13 లక్షల మంది దివ్యాంగులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలలో 5000 పోలింగ్ కేంద్రాల్ని మహిళా అధికారులు, 1000 పోలింగ్ స్టేషన్లను దివ్యాంగులే నిర్వహించనున్నారు. తమిళనాడులో జరుగుతున్న ఎన్నికలలో మొత్తం 39 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే 102 స్థానాల్లో 1625 మంది పోటీలో ఉన్నారు. సుమారుగా 16 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపుగా 35 లక్షల మంది తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించారు. 85 ఏళ్లు దాటిన 14 లక్షల మంది ఓటర్లు, 13 లక్షల మంది దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు సౌకర్యం కూడా కల్పించారు.